ఎవరి పిల్లవాడు ఇంత అద్భుతంగా మనోహరంగా అందంగా ఉన్నాడు? దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఎవరో మహానుభావుడై ఉంటాడు, లేకపోతే ప్రళయకాలంలో ఎలా బతికి ఉంటాడు అనుకున్నాను. ఆ పిల్లవాడు నీకోసమే ఎదురు చూస్తున్నాను రా అన్నాడు. నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది. ఆ పిల్లవాడు అలాగ నోరు తెరిచి నన్ను పిలుస్తుండగానే అయస్కాంతపు శక్తి లాగినట్టు నేను ఆ పిల్లవాడి నోట్లోకి వెళ్ళిపోయాను. ఆయన కడుపులో అద్భుతమైన బ్రహ్మాండాలు చాలా ఉన్నాయి. వాటిల్లో భూములు, సూర్యులు, చంద్రులు ఎంతో అద్భుతంగా జీవరాశి సృష్టి అంతా అక్కడే ఉన్నట్లు అనిపించింది. నాకు ఆశ్చర్యపోయాను. అక్కడే తిరుగుతూ తిరుగుతూ 100 సంవత్సరాల పైగా గడిపేశాను. ఇదంతా ఏదో మహామాయగా ఉంది. దీని నుంచి ఎలా బయటికి రావాలి అని ఆలోచించి ఆ మహానుభావుణ్ణి ప్రార్థించాను. ఓ పరమాత్మ, నిరంజన, నీ మహాతత్వం అర్థం చేసుకోవడం నా వల్ల కావటం లేదు స్వామి అని. నేను సృష్టి గడుస్తున్న దాంట్లో ఉన్నానో ప్రళయంలో ఉన్నానో నా పరిస్థితి అర్థం కావటం లేదు.